ప్రైజ్ ద లార్డ్. విజయవాడ పట్టణ పరిసర ప్రాంత ప్రజలైన మీ అందరికీ ఆ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నారు. వీళ్ళారా, కల్వరి మార్గం పాల్పృథ్వీ మినిస్ట్రీస్ వారి నిర్వహణలో ప్రతి నెల మొదటి మంగళవారం ఉదయం 9 గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతున్న సంగతి మీ అందరికీ తెలుసు. ఏప్రిల్ 7వ తేదీ ఉదయం 9 గంటలకే ఈ ఆరాధన ప్రారంభమవుతుంది. స్థలం తెలుసు కదండి, ఫాదర్ దేవయ్య ఆడిటోరియం, లయోలా కాలేజ్, రమేష్ హాస్పిటల్ పక్కన. ఈ ఆరాధనకు ఇప్పటికే వేలాది మంది ప్రజలు తరలి వచ్చి గొప్ప కార్యాలు పొందుతున్నారు, స్వస్థతలు పొందుతున్నారు. అలనాటి అపోస్తుల కాలములు కదిలి అద్భుతాలు చేసిన పరిశుద్ధాత్మ దేవుడు ఈ అంత్య దినాలలో దేవుని సేవకులమైన మా ద్వారా కదులుతూ అద్భుతాలు చేస్తున్నారు. ఏ కార్యం నీ జీవితంలో జరగట్లేదు, బాధపడుతున్నావు? స్వస్థత, గర్భఫలమా, అప్పులతో పీడించబడుతున్నావా, దురాత్మ చీకటి శక్తులతో పీడించబడుతున్నావా? అయితే తరలి రండి, అద్భుతాలు నీ సొంతం. ప్రైజ్ ద లార్డ్. హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగర దేవుని ప్రజలారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. కల్వరి మార్గం పాల్పృథ్వీ మినిస్ట్రీస్ నుండి ప్రతి ఆదివారం సాయంత్రం తార్నాకలో స్వస్థత ఆరాధన జరగడం మీ అందరికి కూడా తెలిసిన విషయమే. ఈ ఆదివారం కూడా సాయంత్రం తార్నాకలో ఉన్న మెట్రో స్టేషన్ ప్రక్కనే ఉన్న ప్రెసిడెంట్ కన్వెన్షన్లో మరి సాయంత్రం 6 గంటలకు ఈ స్వస్థత ఆరాధన జరగబోతుంది. ఈ ఆరాధనలో ఇప్పటికే అనేక మంది ప్రజలు అనేక ప్రాంతాల నుంచి పాల్గొని దీవించబడుతున్నారు. బంధకాల్లో అంటే చేతబడి మాంత్రిక శక్తులతో పీడింపబడుతున్న వారు విడుదల పొందుకుంటున్నారు. మరణకరమైన వ్యాధుల నుంచి విడుదల పొందుకుంటున్నారు. అలాగే గర్భఫలం లేని బిడ్డలు గర్భఫలం పొందుకుంటున్నారు. అలాగే చెడు వ్యసనాలకు బానిసలైపోయిన ప్రతి ఒక్కరూ దేవుని యొక్క వాక్యము ద్వారా మరి మారుమనసు పొందుకుని విడుదల పొందుకుంటున్నారు. దేవుని యొక్క గ్లోరీని, ఆయన మహిమను అనుభవిస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు కూడా మీ కుటుంబాల సమేతంగా ఈ ఆరాధన పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. ప్రైజ్ ద లార్డ్. యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ కూడా ఈ రోజున గుడ్ ఫ్రైడే శుభాభివందనాలు తెలియజేస్తున్నారు. ఈ దేవుని బిడ్డలారా, మరి ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా గుడ్ ఫ్రైడే జరిగించుకుంటున్నారు కదా. మరి ఈ రోజున ప్రాముఖ్యత ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు నీ నా మన పాపాల కొరకు కలువరి శిలువలో యాగమైన రోజు కదా. యేసయ్య మనల్ని అందరినీ కూడా ప్రేమించి మన కోసం ప్రాణం ఇచ్చాడు. ఆయన రక్తాన్ని ధారపోసాడు. కనుక ఆయన ప్రేమను గుర్తించి, ఆయన త్యాగాన్ని గుర్తించి ప్రతి ఒక్కరూ కూడా ఆయనకు కృతజ్ఞత కలిగి మనం అందరం కూడా జీవించాలి. దేవుని బిడ్డలారా, క్రమం తప్పకుండా కుటుంబ సమేతంగా దేవుని మందిరంలోకి వెళ్ళి ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకుని ఆయన ఆరాధించాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నానండి. ఈ రోజున శ్రేష్టమైన వాగ్దానం దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించారు. ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందామండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనం చివరి భాగాన్ని చదువుకుందాం. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, మరి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, అతడు పొందిన దెబ్బల వలన మనకు స్వస్థత కలుగుచున్నది. స్వస్థత ఎక్కడ మనకు అనుగ్రహించబడుతుందంటే, అది మరి యేసయ్య పొందిన దెబ్బల వలనే అనంది. అతడు పొందిన అంటే, అతడు అంటే ఎవరు? యేసయ్య కదా. యేసయ్య పొందిన దెబ్బల వలన మాత్రమే మనకు స్వస్థత కలుగుచున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, అవును, యేసయ్య కలువరి శిలువలో మరి నీ కోసం నా కోసం నిలువెల్లా కరిగిపోయాడు. ఆయన దేహం అంతా కూడా నాగటి చాల వలె దున్నబడింది. ఆయన దేహం అంతా రక్తసిక్తమైపోయింది. మరి నిలువెల్లా గాయపరచబడి ఉన్నాడు, దెబ్బలు అనుభవించాడు, మరి నిలువెల్లా గాయాలు పొందాడు. ఎందుకో తెలుసా? నీ గాయాలు నా గాయాలు కట్టడానికి, నిన్ను నన్ను స్వస్థపరచడానికి యేసయ్య
కలువరి సిలువలో దెబ్బలు అనుభవించాడు. దేవుని బిడ్డ, అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, అతడు పొందిన దెబ్బలలోనే మనకు స్వస్థత కలుగుచున్నది. అవునండి, యేసయ్య ఆ దెబ్బలు అనుభవించబట్టే ఈ రోజున నీకు నాకు స్వస్థత కలుగుతుంది. ఎట్టి వ్యాధి అయినా, ఎటువంటి రోగమైనా, ఎటువంటి మరణకరమైన వ్యాధి అయినా, ఎటువంటి పాప రోగమైనా అన్నీ కూడా స్వస్థత కలిగే దేని వలనంటే యేసయ్య పొందిన దెబ్బల వలనే. ప్రియ బిడ్డ, నిన్ను బాగు చేయడానికి, నిన్ను స్వస్థపరచడానికి, నీ గాయాలు కట్టడానికి మరి యేసుక్రీస్తు ప్రభువారు గాయపరచబడి ఉన్నాడు. ఆయన దెబ్బలు తిన్నాడు. ఆ దెబ్బలలో, ఆ దెబ్బల వలనే నీకు స్వస్థత ఆయన ఇచ్చాడు. నీకు భయం లేదు, నీకు దిగులు పడవలసిన అవసరం లేదు. ఏ రోగమైనా ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు. ఆయన పొందిన దెబ్బల్లో ఉన్న స్వస్థత నీకు అనుగ్రహించబడుతుంది. ఈరోజు మరణకరమైన రోగాన్ని అనుభవిస్తున్నావా? ఒకవేళ భయంకరమైన దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నావా? ఒకవేళ మంచానికి పరిమితం అయిపోయే రోగాన్ని అనుభవిస్తున్నావా? ఒకవేళ ఆత్మీయ రోగమా, ఒకవేళ మానసిక రోగమా, శరీర సంబంధమైన ఎటువంటి వ్యాధి అయినా ఆయన పొందిన దెబ్బల్లో ఉన్న స్వస్థత నీకు అనుగ్రహిస్తానని దేవుడు ఈరోజు వాగ్దానం ఇస్తున్నాడు. ఈరోజు నువ్వు ధైర్యం తెచ్చుకో. ఈరోజు నువ్వు విశ్వసించు ఆయనను, ఆయన నమ్ము. ఆయన పొందిన దెబ్బలలో ఉన్న స్వస్థత నీకు అనుగ్రహించబడబోతుంది. ఈరోజు ఈ యొక్క వాగ్దానాన్ని నమ్ముతున్నావా? విశ్వాసంతో నీ హృదయంలోకి రిసీవ్ చేసుకున్నావా? మరి ఈ వాగ్దానం ఇచ్చిన యేసయ్యకు థ్యాంక్స్ చెప్పి, యేసయ్యా ఇంత శ్రేష్టమైన వాగ్దానం నాకు ఇచ్చినందుకు వందనాలు. అవునయ్యా, నువ్వు పొందిన దెబ్బల వలనే నాకు స్వస్థత ప్రభా, వేరే ఎక్కడ స్వస్థత లేదు. నీ వలన నేను స్వస్థపరచబడుతున్నాను. నువ్వు పొందిన దెబ్బల వల్ల నాకు స్వస్థత ఇస్తున్నందుకు నీకు వందనాలు యేసయ్యని యేసయ్యకు వందనాలు చెప్పండి. థ్యాంక్ యూ యేసయ్య, థ్యాంక్ యూ డాడీ అని చెప్పండి. మరి యేసయ్య ప్రేమను తెలుసుకోండి. యేసయ్య నీకోసం చేసిన త్యాగాన్ని తెలుసుకోండి, గుర్తుపెట్టుకోండి. యేసయ్య కొరకు జీవించండి. అలాగే ఒకవేళ రక్షణ లేని ప్రజలు ఎవరైనా ఈ వాగ్దానం కనుక మీరు వింటున్నట్లయితే, యేసు ప్రేమ గొప్పది, యేసయ్య నీకోసం మరణించాడు, నీకున్న ప్రతి ఒక్క పాప రోగాన్ని తొలగించడానికి కలువరి సిలువలో మరి యాగమయ్యాడు. ఆయన రక్త ప్రోక్షణ బలి యాగము ద్వారా నీకు రక్షణ, విడుదల మనందరికీ ఆయన అనుగ్రహించాడు. ఈరోజు మరి నమ్మి ఈ వాగ్దానం రిసీవ్ చేసుకోండి. ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు? మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడును గాక. ప్రార్థన చేసుకుందామండి. థ్యాంక్ యూ ఫాదర్. పరిశుద్ధ మహోన్నతులకు దేవా నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాలం మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానం కొరకే నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. అవునయ్యా, నువ్వు పొందిన దెబ్బల వలన మాకు స్వస్థత అనుగ్రహించిన దేవుడు నేను నమ్ముతున్నాం ప్రభా. అయ్యా, మా కొరకే, మా గాయాలు కట్టడానికి, నాయనా మాకున్న వ్యాధులను స్వస్థపరచడానికే ప్రభా నువ్వు కలువరి సిలువలో యాగమైన దేవుడు అని, మా కొరకు నువ్వు దెబ్బలు అనుభవించవని, నిలువెల్లా నలిగి కరిగిపోయిన దేవుడు అని మేము నమ్ముతున్నాం ప్రభా. నీ దెబ్బలలో ఉన్న ఆ యొక్క స్వస్థత నువ్వు మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. మాకున్న ప్రతి వ్యాధి నుంచి నాయన మాకు విడుదల నువ్వు కలుగజేసినందుకు నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన అయ్యా, శారీరక సంబంధమైన, ఆత్మ సంబంధమైన, మానసిక సంబంధమైన ఏ రోగమునైనా అయ్యా బాగు చేసేది, స్వస్థపరిచేది అయ్యా నీ దెబ్బలలో ఉన్న స్వస్థత అని మేము గ్రహించి ఉన్నాం ప్రభా. నీ దెబ్బల వలనే మాకు స్వస్థత కలుగుచున్నదని అయ్యా మేము నమ్మి ఉన్నాం ప్రభా. ఈరోజు ఈ వాగ్దానం వింటున్న బిడ్డలు ఏ రోగాలతో అయ్యా బాధపడుతున్నారో ప్రభా, అయ్యా వారిని ఈరోజు మీరు ముట్టండి, స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను యేసయ్యా. అయ్యా, నువ్వు పొందిన దెబ్బలో ఉన్న స్వస్థత ప్రతి ఒక్కరికి అనుగ్రహించబడును గాక. తండ్రి నీకే స్తోత్రాలు ప్రభా. ఈరోజు ఈ గుడ్ ఫ్రైడే దినమున ప్రభా, ఎంతమంది ప్రభా రక్షణ లేని ప్రజలు ఈ వాగ్దానం వింటున్నారు, వారందరూ నీ ప్రేమను తెలుసుకోవాలి. అయ్యా ఇదిగో తండ్రి, నీ ప్రేమను తెలుసుకున్నట్లుగా, నీ త్యాగం తెలుసుకున్నట్లుగా, నువ్వు మాత్రమే మా పాప శాపాల కోసం కలువరి సిలువలో యాగమైన దేవుడిని గ్రహించినట్లుగా, నేను రక్షకుడుగా స్వీకరించినట్లుగా నీ కృప అనుగ్రహించమని, రక్షణ లేని వారందరికీ రక్షణ దయచేసి మీరు మహిమ పొందుకునమని, రక్షించబడిన ప్రతి బిడ్డ నీ ప్రేమను మేమందరం గుర్తెరిగి నీ కొరకు జీవించినట్లు నీ కృప మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.